పెళ్ళి ఒకళ్ళు చేసుకుంటే కాపురం మరొకరితో అయినట్టయింది. కడప జిల్లాలో జరిగినటువంటి వ్యవహారం. ఇవాళ జిందాల్ వాళ్ళకి సంబంధించి ఓ రకంగా చాలా సమస్య ఎదుర్కొన్నది జగన్ ప్రభుత్వం. జిందాల్ ఆంధ్రప్రదేశ్లో 3 చోట్ల స్టీల్ ఫ్యాక్టరీలు పెట్టడానికి రెడీ అయ్యాడు. ఈలోపు జగన్ దిగిపోయాడు. అదే కనుక జగన్ కంటిన్యూ అయ్యి ఉంటే 3 స్టీల్ ఫ్యాక్టరీలు ఈ పాటికి వచ్చేసి ఉండే. కడప జిల్లాలో ఒకటి, విశాఖ జిల్లాలో ఒకటి, మరొకటి ఇంకొకటి ఎక్కడో చెప్పారు. 3 చోట్ల అప్పుడు ప్లాన్ చేసింది. అయితే తర్వాత ఏమైంది, జగన్ దిగాడు, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బిగిన్ చేశారు. ఈలోపు జగన్ దిగిపోవడంతో అయిపోయింది. అదే జిందాల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడానికి ప్రయత్నించినటువంటిది ఈ కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం. అంటే పారిశ్రామికవేత్తల్ని గతంలో అతని పేరేంటి, మన అమర్ రాజాకి సంబంధించినటువంటి గల్లా జయదేవ్ వాళ్ళు నేర్పించారు లాంటిది చెప్పుకొచ్చారు తప్పించి అతన్నేమి ఏది ఈ భూమికి సంబంధించినటువంటి గొడవ. బట్ ఫ్యాక్టరీలు పారిపోవాలని చూడలేదు. ఆ ఫ్యాక్టరీ ఇక్కడే ఉంది. వాళ్ళు ఇంకో చోట ఎక్స్పాన్షన్ పెడితే కియా వాళ్ళకి సంబంధించి గోరంట్ల మాధవ్ చేసిన ఏదో పని నో డౌట్ ఎట్ ఆల్. అది విషయంలో కూడా దాంట్లో వాళ్ళు వేరే చోట పెట్టుకున్నారు తప్పించి ఇక్కడదేమి ఎత్తేయలేదు. కానీ ఎత్తేసారు, పారిపోయారని ఇప్పటికి కూడా ప్రచారం చేస్తారు. అదంతా పక్కన పెడితే జిందాల్ని వీళ్ళు వేధించారు. జిందాల్ అడ్డుపెట్టి అమ్మాయిని కాదంబరి జత్వాన్ని ఏదో చేశారన్నటువంటి పేరుతో కేసులు పెట్టారు, పోలీసులను అరెస్ట్ చేశారు, పోలీసు ఉన్నతాధికారులను అరెస్ట్ చేశారు, జిందాల్ని అవమానపరిచారు. నేషనల్గా ఇంటర్నేషనల్గా ఇష్యూ క్రియేట్ అయింది. తీరా చూస్తే ఇప్పుడు అదే జిందాల్తో 2 ఏళ్ల తర్వాత అదే జిందాల్ అక్కడే ఇండస్ట్రీ మళ్ళీ అప్పుడు శంకుస్థాపన చేసిన ఇండస్ట్రీకి రెండవసారి శంకుస్థాపన చేయించారు. ఇవాళ చంద్రబాబు గారు వెళ్ళి అదే వేదిక మీద నుంచి జగన్ సైకో ఇవన్నీ మాట్లాడుకొచ్చింది చూసాం. ఇక్కడ జగను ఆ ఫ్యాక్టరీది ఇట్లాగా మేము పెట్టిందే కదా అంటూ చంద్రబాబుకు కాకుండా చాలా బాధ్యతాయుతంగా తెలివిగా ఒక ఎత్తుగడ వేశాడు. జిందాల్ గారు, సజ్జన్ జిందాల్ గారు, మీకు అభినందనలు. ఏదైతే ఫ్యాక్టరీ మీరు అప్పట్లో అనుకున్నట్టు కడప జిల్లాలో పెడతానన్న దానికి జేఎస్డబ్ల్యూ అనేటటువంటి ప్రాజెక్ట్ డెవలపర్ కిందన మా ప్రభుత్వ హయాంలోనే మీరు ముందుకు వచ్చారు. క్రిటికల్ ఫౌండేషన్స్ అన్నీ కూడా స్టార్ట్ చేసుకొచ్చారు. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అన్నీ క్లియర్ అయ్యి వాటర్ ఎలకేషన్ ఇవన్నీ కూడా మేమే ఇచ్చాము. ల్యాండ్ ఎలకేషన్ చేసాం, రోడ్డు కనెక్టివిటీ ప్రిపేర్ చేసాము, కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చేసాం. అనుకోకుండా 2 ఏళ్ళు లేట్ అయిపోయింది. ఇప్పుడు అలా చేద్దాం అనుకుంటున్నందుకు అభినందనలు అంటూ ఇక్కడ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా కాకుండా జిందాల్ని అభినందిస్తూ మీరు ఫ్యాక్టరీ కొనసాగించాలి అంటూ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేసి ఆనాడు జరిగినటువంటి ఫోటో పెట్టుకొచ్చాడు. ఇక్కడ వీళ్ళు బాంతట మేము చేశామని చెప్పే ఉద్దేశంగా దానికి మామూలుగా అంతవరకు చేసుకుంటే జగన్ సొంతపై ఇచ్చాం, సరే క్రెడిట్ చంద్రబాబుకు పోనీయకుండా ఉంటాను కానీ వాళ్ళ వర్గం మాట్లాడడానికి వీలుండేది. ఇప్పుడు సజ్జన్ జిందాల్ స్పందించడం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది. జగన్ గారు థ్యాంక్ యూ మీరు మీ అభినందనలకి అంటూ స్వయంగా సజ్జన్ జిందాలే స్పందించారు. మీరు ఇచ్చినటువంటి అప్రూవల్స్ మీ ప్రభుత్వ హయాంలో మీరు చేసినటువంటి మంచి అంతా కూడా ఉపయోగపడింది అన్నటువంటిది, అది సస్టైన్ అయ్యింది ఇప్పుడు అన్నటువంటిది ఓపెన్గా చెప్పుకొచ్చాడు. ఈ రీజియన్ డెవలప్మెంట్కి యూత్ ఫ్యామిలీస్కి అవకాశాలు కల్పించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అంటే జగన్ హయాములోనే శంకుస్థాపన మిగతా పనులు అన్నీ జరిగిన వాటిని ఇప్పుడు కొనసాగిస్తున్నామని జిందాల్ కూడా ఒప్పుకున్నట్టే. దీంతో ఈ క్రెడిట్ మాది, నేను రాయలసీమను బాగు చేస్తున్నానని చెప్పాలనుకున్నటువంటి చంద్రబాబుకి ఒక షాకింగ్ పడ్డాం. ఇది నాకు తెలిసి ఇప్పుడు పెద్ద సమస్య అవుతుంది. ఆదినారాయణ రెడ్డి, సీఎం రమేష్ లాంటి వాళ్ళు క్రిందసారి అక్కడ పనుల్ని ఇబ్బంది పెట్టారు, వాళ్ళు గొడవలు పడేసి అక్కడ. ఇప్పుడు ఆదినారాయణ రెడ్డికి ఒక ఇగో క్లాష్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబుకి ఆదినారాయణ రెడ్డికి వీళ్ళ క్రెడిట్ రావాలని కోరుకుంటున్నారు, జగన్కి వాళ్ళకి కావాలని కాదు. ఇప్పుడు మళ్ళీ ఏం అడ్డంకులు పెడతారో తెలియదు. పారిశ్రామికవేత్తల విషయంలో రాజకీయాలు జోక్యం కాకుండా ఉండాలని గతంలో ఆ కియా అంశంలోనో లేకపోతే అతని అంశంలోనో ఏదైతే గల్లా జయదేవ్ అంశంలో కోరుకున్నారో అది ఇప్పుడు వీళ్ళు ఆచరణలో చేసి చూపెడతారా? వీళ్ళు కనుక ఇక్కడ అడ్డుపడ్డారా పరిశ్రమ ఆగిపోతుంది. ఆగిపోతే ఆ సమస్య ప్రభుత్వాన్ని వెంటాడుతుంది. అది ఆలోచించుకోవాలి. ఇక్కడ జగన్ హయాంలోనే అన్నది జగన్ చెప్పడం కాదు, దానికి జిందాల్ సర్టిఫై చేయడం కీ పాయింట్.